పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో ఈ నెల 9న జరిగిన యాసిన్ బేగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఫేకు ఖాన్ను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవనే హత్యకు కారణమని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడు ఫేకు ఖాన్ డ్రమ్ములు కోసే కత్తితో మెడపై దాడి చేయగా యాసిన్ బేగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం వెస్ట్ బెంగాల్కి పారిపోయిన నిందితుడు కేసు దర్యాప్తులో భాగంగా కోల్కతా నుండి నిందితుడిని పట్టుకొచ్చి రిమాండ్కు తరలించారు పోలీసులు. మృతుడు యాసిన్ బేగ్, నిందితుడు ఫేకు ఖాన్ ఇద్దరు పలు హత్య కేసుల్లో పాత నిందితులే. బ్రూటల్ మర్డర్ కేసు జరిగింది 8th 9th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఇక్కడ సుభాష్ నగర్ జీడిమెట్లలో. ఫేకు ఖాను అండ్ రవూఫ్ అండ్ యసీన్ బేగ్ ముగ్గురు కూడా ఒక రూమ్లో ఉంటుంటారు వాళ్ళు సుభాష్ నగర్లో. సో రవూఫ్ అండ్ యసీన్ బేగ్ ఇద్దరు కలిసి కూడా డ్రింక్స్ తీసుకుంటారు. 10 o'clockకి ఈ యొక్క ఫేకు ఖాన్ కూడా వెళ్తాడు. ఆ టైంకి వెళ్తే వాళ్ళు ఇది కూడా డ్రింక్స్ తీసుకుంటారు. వీళ్ళు కూడా ఆ డ్రింక్స్ ఆఫర్ చేస్తే మీ డ్రింక్స్ మేము తాగం, నేను కూడా కొనుక్కుంటాను అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఒక వైన్ షాప్కి వెళ్ళి వెతికి ఒక వైన్ కొనుక్కొని డ్రింక్స్ కొనుక్కొని వెహికల్ మీద వస్తుంటే తిరిగి అక్కడ వచ్చే క్రమంలో వాళ్ళకి యాక్టివా బ్రేక్ డౌన్ అవుతుంది, తోసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత రూమ్కి వస్తారు. రూమ్కి వచ్చి తాగుతూ ఉంటారు. తాగుతున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అయింది. ఎవరు ఫేకు ఖాను తర్వాత యసీన్ బేగ్ మధ్యలో చిన్న ఆల్టర్కేషన్, చిన్న కొట్లాట అవుతుంటుంది ఆ పైసల గురించి. సో ఇది చూసి రవీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు నీకు నేను లెక్కర కొనిచ్చాను అంటే ఈ ఫేక్ ఖాన్, ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడు ఫేక్ ఖాన్, అతనికి యసీన్ బేగ్కి ఒక 100 రూపీస్ ఇస్తారు. 100 రూపీస్ కాదు, సరిపోదు నాకు, ఇంకా నేను నా బైక్ ఇచ్చాను, లెక్కర్ ఇచ్చాను, ఇది సరిపోదు అని చెప్పి మాట పెరిగి ఒకరు ఆల్టర్కేషన్ పెరిగినప్పుడు యసీన్ బేగ్ ఏమంటాడంటే నేను చంపేస్తాను, ఒక చిన్న బ్లేడ్ తీసుకుంటాడు. బ్లేడ్ తీసుకుని కొట్టబాదు నన్ను చంపేసేది అని చెప్పి ఈ ఫేక్ ఖాన్ తీసుకొని దాన్ని తల మీద ముఖం మీద అట్లా కొట్టేసరికి మెడ మీద అంతా కూడా కొడుతుంటారు. కొట్టిన క్రమంలో అతను బేహుష్ అయిపోయి అక్కడే స్పాట్లో చనిపోవడం జరుగుతున్నారు. సో ఈ విషయం జరిగిన తర్వాత వీళ్ళు అట్లా అయిపోయిందని చెప్పి పారిపోతాడు. వెస్ట్ బెంగాల్ నేటివాడు, వెస్ట్ బెంగాల్కి పారిపోయాడు. సో దాని తర్వాత మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ఐఓ గారు, తర్వాత దానికి అసిస్టెంట్ చేసిన హరీషు, కానిస్టేబుల్స్ ప్రభాకర్, మిగతా ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో. అలా పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. సో చాలా మంచి వర్క్ చేస్తారు మా ఇన్స్పెక్టర్ గారిని, ప్లస్ మా ఎస్ఐ గారిని, అదర్ మా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ వాళ్ళందరూ కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సూటబుల్ హైయర్ ఆఫీసర్తో మాట్లాడి సూటబుల్ రివార్డ్ పెట్టించడం జరుగుతుంది. సో ఈ కేసులో వీళ్ళిద్దరూ కూడా అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా పాత కేసులో ఉన్నవాళ్ళే. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నా ఆల్రెడీ 307 అటెంప్ట్ మర్డర్ కేసు బెంగాల్లో కూడా ఉన్న కేసు రిజిస్టర్ అయింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నా ఆల్రెడీ 2 కేసులు ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 2 కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్సే, పాత నేరస్తులు వీళ్ళు కూడా. సో ఇటువంటి వాటిని కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆన్ టైంలో కరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేసినటువంటి వాళ్ళకి మా ఇన్స్పెక్టర్ గారికి ప్లస్ హరీష్ గారికి వన్స్ అగైన్ అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. మీ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్.